నమస్తే. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరూ కూడా మీరు టీఎస్‌టెట్ 2024కి అంతా ప్రిపేర్ అయ్యి ఉంటారనుకుంటున్నాను. అయితే ఈ లాస్ట్ మూమెంట్‌లో మీరు ఎగ్జామ్ వెళ్ళబోయే ముందర ఈ సోషల్ స్టడీస్ పీవైక్యూస్ ఏదైతే ఉందో క్విక్ రివిజన్ 4 అయితే చూసేయండి. సో ఇవి మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి ఇక్కడ మీ ముందుకు కొన్ని ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. అవి తక్కువ టైంలో మీకు అందించడానికి అయితే ఇక్కడ నేను చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మరి ఇప్పటివరకు లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇచ్చాను. అలాగే మీరు ఈ క్విక్ రివిజన్ 1, 2, 3 ఇంకా చూడనట్లయితే కింద మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు అన్నీ కూడా ఒకేసారిగా మీరు పీవైక్యూస్ అన్ని కూడా చూసేసుకొని ఒకసారి వెళ్ళినట్లయితే మీకు అవి ఉపయోగపడే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈరోజు లేట్ చేయకుండా కొన్ని ప్రశ్నలు అయితే చేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. రెండవ ప్రశ్న: గోదావరి ఉపనదులు శబరి, మానేరు మరియు దిండి. అయితే ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఆప్షన్లు అయితే టైం ఎక్కువ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇలా మీకు తీసుకుని రావడం జరుగుతుందండి. ఇక మీరు చూస్తున్నట్లయితే మూడవ ప్రశ్న: క్లాస్ 1 నగరాలకు ఉపయోగించే ప్రామాణికం 1,00,000 నుండి 10 లక్షల జనాభా కలిగి ఉండుట అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ప్రశ్న మరొకసారి చూసినట్లయితే క్లాస్ 1 నగరాలకు ఉపయోగించిన ప్రామాణికం 1,00,000 నుండి 10 లక్షల జనాభా కలిగి ఉండుట అనేటువంటిది దీనికి సరైన సమాధానం అవుతుంది. నాలుగవ ప్రశ్న చూడండి. ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీచే స్థానిక పవనం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ సమాధానం ఫోన్. ప్రశ్న మరొకసారి. ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీచే స్థానిక పవనం ఏది అని అడుగుతున్నట్లయితే సమాధానం ఫోన్ అనేటువంటిది అవుతుంది. ఐదవ ప్రశ్న చూసినట్లయితే శీతల ప్రవాహానికి ఉదాహరణ: లాబ్రడార్ ప్రవాహము అనేటువంటిది సమాధానం. ఇక్కడ ప్రశ్న ఇలా అడగడం జరిగింది. కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ప్రశ్న మరొకసారి చూసినట్లయితే శీతల ప్రవాహానికి ఉదాహరణ సమాధానం లాబ్రడార్ ప్రవాహము. ఆరవ ప్రశ్న చూడండి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణాఫ్రికాలో ఏ పేరుతో పిలుస్తారు? ప్రశ్న మరొకసారి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణాఫ్రికాలో ఏ పేరుతో పిలుస్తారు? చూసినట్లయితే వేల్దులు అని చెప్పేసి పిలుస్తారు. ఏడవ ప్రశ్న చూడండి. వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 11 నుండి 25% తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే కరువును ఏమని పిలుస్తారు? సమాధానం సాధారణ కరువు. ప్రశ్న మరొకసారి చూడండి. వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 11 నుండి 25% తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే కరువును ఏమని పిలుస్తారు? సమాధానం సాధారణ కరువు అని పిలుస్తారు. ఎనిమిదవ ప్రశ్న చూసినట్లయితే 8వ ఛానల్ అంటే ఇక్కడ 8వ ఉత్తర అక్షాంశము ఏ దీవుల మధ్య ఉంది? ఏ దీవుల మధ్య ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. దీన్ని చూసినట్లయితే మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య అని చెప్పేసి సమాధానం. ప్రశ్న మరొకసారి చూసినట్లయితే 8వ ఛానల్ 8వ ఉత్తర అక్షాంశం ఏ దీవుల మధ్య ఉంది? దీనికి సమాధానం మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య అని చెప్పేసి సమాధానం అవుతుంది. 9వ ప్రశ్న చూసినట్లయితే యూరప్కు తూర్పు సరిహద్దుగా ఏ పర్వతాలు ఉన్నాయి? ప్రశ్న మరొకసారి. యూరప్కు తూర్పు సరిహద్దుగా ఏ పర్వతాలు ఉన్నాయి? సరైన సమాధానం యురాల్ పర్వతాలు అనేటువంటిది అవుతుంది. 10వ ప్రశ్న చూస్తున్నట్లయితే సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి సరైనది కానిది ఏది? ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రశ్న ఆన్సర్ తీసుకోవడం జరిగింది. ప్రశ్న మరొకసారి చూడండి. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలకు సంబంధించి సరైనది కానిది ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలాంటి కానిది అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేస్తుండాలి మనం. దీనికి సమాధానం చూసినట్లయితే ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. మరి 11వ ప్రశ్న చూడండి. బోధన పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయునికి ఏ వ్యూహం చాలా ఉపయోగకారిగా ఉంటుంది? ప్రశ్న మరొకసారి చూడండి. బోధన పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయునికి ఏ వ్యూహం చాలా ఉపయోగకారిగా ఉంటుంది అని చెప్పేసి అన్నట్లయితే ఆన్సరు మరి మేధో మథనం అంటే మైండ్ మ్యాపింగ్ అంటాం కదా. సో అది మనకు ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి 12వ ప్రశ్న కూడా చూడండి. భారతదేశ స్వాతంత్ర్య
సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు తన జీవితంలోని వివిధ సంఘటనలను విషయాలను బోధించుటకు ఏ చారిత్రక బోధన పద్ధతి ఉపాధ్యాయునికి చాలా అనుకూలంగా ఉంటుంది? ప్రశ్న మరొకసారి చూడండి, చాలా కేర్ఫుల్గా చూడాలి ఈ ప్రశ్నలు. భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు రెండో చూసుకున్నట్లయితే తన జీవితంలోని వివిధ సంఘటనలను విషయాలను బోధించుటకు ఏ చారిత్రక బోధనా పద్ధతి ఉపాధ్యాయునికి చాలా అనుకూలంగా ఉంటుంది? దీని సరైన సమాధానం జీవిత సంఘటన పద్ధతి అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. పెడగాజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెథడాలజీ క్వశ్చన్స్ ఇలాగనే అడుగుతారు. సో ఇలాంటివి మీరు చేసుకుని వెళ్ళినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే ఆస్కారం ఉంటుందండి. సో మీరు ఇప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఎటువంటి టెన్షన్ అవసరం లేకుండా హాయిగా నిదానంగా కూర్చొని ఉన్నది చదివింది చాలు. దాన్ని ఇప్పుడు రివైజ్ చేసుకొని మీరు అదే అక్కడ వేసినట్లయితే ఈజీగా మీరు మంచి స్కోర్ అయితే సాధించవచ్చు. అయితే ఇక్కడ మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆన్సర్ తప్పు పెట్టినారనిపించినట్లయితే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు కరెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు తొందరపడద్దండి, నిదానంగా మంచిగా రాయండి. అందరూ కూడా మంచి మార్కులు సాధించాలనేది ఎడ్+ ఛానల్ యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ చూసినట్లయితే 13వ ప్రశ్న, ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. ప్రశ్న చూడండి, ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. దీని యొక్క సమాధానం ఉపయోగితం, వ్యాఖ్యాన సౌలభ్యం, విశ్వసనీయత మరియు సప్రమాణాలు అని ఉంటుంది. ఇక్కడ ప్రమాణాలు అని పడింది, సప్రమాణాలు అనేటువంటిది సరిగా అవుతుంది. ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు అన్నట్లయితే ఉపయోగితం, వ్యాఖ్యాన సౌలభ్యం, మరి విశ్వసనీయత మరియు సప్రమాణాలు అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. 14వ చూడండి, సాంఘిక శాస్త్ర బోధనలో అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను ఉండాలి. అక్కడ దృక్పథాలను అనుసరించుటకు ఏ బోధనా పద్ధతి అనువైనది? ప్రశ్న మరొకసారి చూడండి, సాంఘిక శాస్త్రం బోధనలో అగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుటకు ఏ బోధనా పద్ధతి అనువైనది? సమస్య పరిష్కార పద్ధతి అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. మీరు నిదానంగా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చండి, తొందర ఏం లేదు. మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఇక్కడ మీకు అందించాలనే ఉద్దేశంతో అయితే ఇది చేస్తున్నానండి, అందరి రిక్వెస్ట్ మేరకు. 15వ ప్రశ్న చూసినట్లయితే నిర్మాణాత్మక అభ్యసనం సరిగా జరుపుటకు 5E అభ్యసన నమూనాలోని సోపానాలు. ఇక్కడ 5 సోపానాలు ఉంటాయి కదా 5E అనేటువంటిది. ఆ 5E ఏంటివి వరుస క్రమంలో అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. మరి 15వ ప్రశ్న జాగ్రత్తగా చూడండి, నిర్మాణాత్మక అభ్యసనం సరిగా జరుపుటకు 5E అభ్యసన నమూనాలోని సోపానాలు వరుస క్రమము అని చెప్పేసి ఈ వరుస క్రమంలో అయితే ఉండాలి. చాలా అక్కడ మీకు 4 ఆప్షన్లు ఇచ్చి తిక్మొక్క ఇచ్చింటారు. సో మనకు సరైన వరుస క్రమం చూసుకున్నట్లయితే మరి నిమగ్నం చేయుట, వివరణ, అన్వేషణ, విస్తరణ మరియు మూల్యాంకనము అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ప్రశ్న మరొకసారి చూడండి, నిర్మాణాత్మక అభ్యసనం సరిగా జరుపుటకు 5E అభ్యసన నమూనాలోని సోపానాలు వరుస క్రమము అని చెప్పేసి నిమగ్నం చేయుట, వివరణ, అన్వేషణ, విస్తరణ మరియు మూల్యాంకనము అనేటువంటిది కరెక్ట్ అవుతుందని మీకు ఇవి హెల్ప్ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి దీనిపై మీకు ఒపీనియన్ సజెషన్ కూడా ఇవ్వచ్చు. మరి ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపిక ఉండి కొంత జ్ఞానాన్ని ఆర్జించాలనుకుంటున్నాను. అందరికీ పేరు పేరునైతే ధన్యవాదాలండి. మళ్ళీ మరొక అప్డేట్ వీడియోతో కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.